పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, ప్రభాస్, ఛత్రపతి. రేపు నవంబర్ 3వ తారీఖున మా సినిమా రచయితల రజతోత్సవ వేడుకల సందర్భంగా ఒక్కో సినిమా వివరాలు అవన్నీ సేకరిస్తున్నప్పుడు ఈ ఛత్రపతి కూడా దాని వివరాలు సేకరించాల్సి వచ్చింది. ఆ వివరాలు సేకరించగానే ఆ యూట్యూబ్లో ఒక వాక్యం చూడగానే నేను స్టన్ అయ్యా. అదేంటంటే దానిపైన బాహుబలి ప్రభాస్ 2005 ఫిల్మ్ అని ఉందండి. నిజంగా భలే ఆనందం వేసింది. ఎందుకంటే అదే రచయిత, అదే దర్శకుడు, అదే హీరో 10 ఏళ్ల తర్వాత వాళ్ళు తీసినటువంటి సినిమా పేరుతో 10 ఏళ్ల ముందు సినిమాను వాళ్ళు గుర్తు చేయటం అనేది, అంటే ఏడాది గడిచిన కొద్దీ రచయిత ఎదిగాడు, డైరెక్టర్ ఎదిగాడు, హీరో అంతకంటే ఎదిగాడు. బాహుబలికి వచ్చేసరికి స్కై ఇస్ ది లిమిట్ అయిపోయాడు మన ప్రభాస్. మన కూడా చాలామంది అడుగుతున్నారు కదా, ఛత్రపతి చెప్పండి గురువు గారు అని ఒకసారి చెప్దాం అనుకున్నాను. బేసికల్లీ ఇది ఒక క్రైమ్ బేస్డ్ మాస్ కథలాగా అవుట్లుక్ కనపడుతుందండి. కానీ సెంటిమెంటల్ బేస్డ్ అమ్మా కొడుకుల కథ ఇది. అందుకనే ఈ 2 భాగాల్లో అమ్మ కథని ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టుకోవాలి అంటే, ఇంటర్వల్ ముందు నడిచినటువంటి 20-25 నిమిషాల కథని అమ్మ కథ అంతా పండించేసినా కూడా చూపించవచ్చండి. కానీ అలా తీసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే మీరు గమనిస్తే పచ్చి మాస్ సినిమాలు ఏంటంటే 4-5 వారాలు అలా ఊపేసేసి మెల్లగా స్లోగా డౌన్ అవుతాయండి. సెంటిమెంటల్ సినిమాలు ఏంటంటే 4-5 వారాలు మెల్లగా పికప్ అయ్యి 200 రోజులు 300 రోజులకి అలా వెళ్ళిపోతూ ఉండే. సో వాళ్ళు అది ప్లాన్ చేసుకున్నారు, విజయేంద్ర ప్రసాద్ గారును రాజమౌళి గారు. ఇది మనం కనుక ముందు సెంటిమెంట్ చెప్పేస్తే మాస్ సినిమాలాగా ముగిసిపోతుంది అని. బేస్ ఏంటండి, శ్రీలంక నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడెక్కడో వచ్చి సెటిల్ అయినటువంటి ఒక కుటుంబం కథ. అంటే బహుశా బంగ్లాదేశ్ నుంచి వచ్చి పశ్చిమ బెంగాల్లో చాలామంది సెటిల్ అవుతున్న దాన్నన్నా ఇన్స్పైర్ అయ్యి ఉండాలి. మనకు కూడా చాలామంది శ్రీలంక నుంచి అటు మద్రాస్కి, ఇటు విశాఖపట్నానికి రకరకాలుగా మైగ్రేట్ అవుతున్నారు. ఆ పాయింట్ మీద కథ రాయాలన్న ఆలోచన విజయేంద్ర ప్రసాద్ గారికి వచ్చి ఉండాలి. సో ఇది ప్రధానంగా ఏంటంటే ఒక అమ్మ కొడుకు, సవతి కొడుకుని సొంత కొడుకు కంటే ఎక్కువ ప్రేమించే అమ్మ కథ. ఆ అమ్మ కొడుకు విడిపోతారు. దీని తర్వాత వచ్చిన యోగి మనం మాట్లాడుకున్నాం, అది అమ్మ కొడుకు కదే, సొంత కొడుకు అక్కడ. కానీ అందులో జరిగిన తప్పు ఇందులో జరగల. ఇందులో అమ్మ కొడుకు కలయికతోనే సినిమాను ముగించారు. అందుకే అద్భుతమైనటువంటి రిజల్ట్ని పొందింది. ఎందుకంటే శుభం కార్డు ఉండేసరికి మనకి ఇప్పుడు కూడా ముగింపులో అడవులకు వెళ్ళు నాయనా అని రాముడితో మొదలెడితే, రాముడు వచ్చి సింహాసనంలో కూర్చుని ఆయనకి పట్టాభిషేకం జరిగిన షాట్ చూస్తే ఆనందంగా జనం వెళ్ళేటువంటి పద్ధతిని వేరు. ఆయన అక్కడ కూర్చోకుండా భరతుడికే చేసి వెళ్ళిపోవడం ఒక పద్ధతి. ఇవన్నీ కూడా ఉంటాయండి. కానీ ఏది నేను మిస్ అయ్యానని బాధపడ్డానో అది నేను థియేటర్లోంచి బయటికి వెళ్ళేప్పుడు నాకు కావాలనేది ప్రేక్షకుడి హృదయం ఉంటుందండి. మొన్న కూడా ఎవరో పిల్లాడు పెట్టాడు, ఇది కర్ణాటకలో చాలా పెద్ద హిట్ అయింది యోగి అని. అవును, నేను చెప్పాను, అది ఎప్పుడో చెప్పాను అనుకుని మొన్న ఆ వీడియోలో చెప్పలేదు. కర్ణాటకలో ఫ్లాప్ అయిన జిమ్మిగల్లు మా ముద్దాయిగా సూపర్ హిట్ అయింది. అలాగే కర్ణాటకలో హిట్ అయినాయి, ఇక్కడ ఫ్లాప్ అయినవి ఉన్నాయి, అక్కడ ఫ్లాప్ అయినాయి, ఇక్కడ హిట్ అయినాయి కూడా ఉన్నాయి. కర్ణాటక ఆడిటోరియం, తమిళనాడు ఆడిటోరియం, కేరళ ఆడిటోరియం వేరు, తెలుగు ఆడిటోరియం వేరు రాదర్. కాబట్టి ఇది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి.
అక్కడ ఆడింది ఇక్కడ ఎందుకు ఆడలేదు అంటే అంతే. ఈవెన్ మా వాన అదే ఎండింగ్ యథాతథంగా తీస్తే అప్పుడు కూడా రాజుగారికి అదే చెప్పాను, ఆ ఎండింగ్ ఇక్కడ చూడరండి మనాళ్ళు తెలుగు వాళ్ళు అని. కానీ అలాగే తీసాం. అక్కడ 75 వారాలు ఆడిన సినిమా మా దగ్గర ఆడల. ఎందుకంటే ఆ ఎండింగ్ ఆడియన్స్కి నచ్చదు. ఇది ఆడిటోరియంలో ఉండే తేడా, అలా పెట్టేది. ఇప్పుడు ఈ కథని మీరు గమనిస్తే హీరో ఇంట్రడక్షన్తోనే ప్లాట్ పాయింట్ చేసుకున్నాడండి రాజమౌళి. అంటే ఇప్పటిదాకా వాళ్ళు తెస్తే బతుకుతారు, తేకపోతే అక్కడ చచ్చిపోతారు, తేకుండా తిరిగి వస్తే ఇక్కడ చచ్చిపోతారని భయపెట్టినటువంటి మనుషుల్ని ఎదిరించి ఒక తిమింగలం నోట్లోంచి పడబోయినటువంటి తప్పించుకున్న హీరో కథ ఇది. అంటే తిమింగలాలంటే వీళ్ళే, మాఫియా గ్యాంగులు, రౌడీలు, రాజకీయ నాయకులు, వీళ్ళందరూ తిమింగలాలు. అంటే అద్భుతంగా సజెస్టివ్గా ఆయన రాజమౌళి విజేంద్ర ప్రసాద్ చూపించారు. ఈడు ఒక భయంకరమైన తిమింగళం నోట్లో పడబోయి తప్పుకుంటున్నాడు అని. అదే కదా, ఒకళ్ళిద్దరు కాదు కదా, 3 4 ఉన్నారు. అక్కడ చూపించి ఇక మలుపు తిరిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలండి? కాటరాజుని కొట్టేసి బాజీరావుని చంపేసి ఆ తర్వాత అప్పలనాయుడు మీదకి వచ్చి అడుగు నేల కోసం వేసేదాకా వెళ్ళాలి. కానీ వెళ్తే అది సినిమా కథ సంపూర్ణం అవ్వదు కదా. అందుకని అక్కడ ఆపాడు. అక్కడ ఆపినటువంటి మనిషి ఒక చిన్న సెంటిమెంట్ వర్కౌట్ చేసి మళ్ళీ అమ్మను గుర్తు చేసి ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న సీన్ వేసాడండి. ఆ చిన్న సీన్ ఏంటంటే కాటరాజుని ఎదిరించబోయి ఇతను పిడికిలు బిగిస్తే ఆ పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ లాక్కెళ్ళిపోతారు. అంటే అక్కడే గొడవ అయి ఉండేది. అంటే ప్లాట్ పాయింట్ కంటిన్యూ అవుతుంది అన్నట్టు చూపించి ఆపేసి హీరోయిన్ని కనెక్ట్ చేశాడండి. ఈ ఒక్క సీను వెనక్కి తెచ్చుకున్నా పెద్ద ప్రమాదం లేదండి. నేను ఒకవేళ అందులో కూర్చుంటే ఇది మనం వెనక్కి తెచ్చేసుకుందామా అని. ఎక్కడ వేసుకోవచ్చు అంటే కాటరాజుని ఎదిరించడానికి ముందు వచ్చినటువంటి ఆ పిల్లాడి సీను, ఆ ముందు కాళ్ళు నొక్కుతున్నాడు కదా, దాని ముందు కూడా తెచ్చుకోవచ్చు ఆ సీన్ని. ఎందుకంటే ఎప్పుడైతే ఇతనికి అమ్మ గుర్తొచ్చింది అని అన్నామో దాని నుంచి హీరోయిన్ని కనుక ఇంట్రడ్యూస్ చేస్తే తెలియకుండానే హీరోయిన్ మూలంగానే అమ్మ ఎక్కడుందో తెలవటానికి కారణమైందండి ఇతనికి. అమ్మ బొమ్మ కూడా దొరికింది కదా. కాబట్టి లవ్ స్టోరీ ఫర్ ది సేక్ ఆఫ్ లవ్ అని కాకుండా ఇతను 12 ఏళ్ళగా ఎదురు చూస్తున్న అమ్మ కోసం ఈ లవ్ స్టోరీని నడపటం కథాకథనాల్లో హైలైట్ పాయింట్ అవుతుందండి అది. అందుకనే రాజమౌళి గారు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటరు, వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్స్ అంటామండి మనం. టాప్ స్క్రీన్ ప్లే రైటర్ ఆయన. అందుకే అపజయం లేకుండా వెళుతున్నాడు. అంటే ఊరికే ఏదో ఒక వేణుమాధవ్ ప్రేమిస్తున్నాడు, ఇది కామెడీ కోసం నేను తీస్తున్నాను అన్నట్టు కాకుండా దానిలోంచి అమ్మ బొమ్మ తీసుకున్నాడు. అమ్మ బొమ్మ దొరికిన తర్వాత ఏం చేశాడండి? తమ్ముడు దొరికాడు. ఈ ఫోటో ఎవడికి దొరికింది? తమ్ముడికి దొరికేట్టు చేశాడు. మళ్ళీ వాడు ఇతని చేతిలోంచి అమ్మ బొమ్మ లేకుండా చేసేసరికి ఇతను ఎవరి కోసం ఎదుగుతున్నాడో ఆ కథ తెలవకుండా అటు చేశాడు. కానీ ఎవరికి తెలియకూడదో వాడికి తెలిసిపోయింది ఇతను ఇది అని. ఎవరిని తను ద్వేషిస్తున్నాడో అతను చనిపోలేదు, బతికే ఉన్నాడని విలన్ హృదయం ఉన్న తమ్ముడికి తెలిసింది. కాబట్టి వాడు ఏం చేస్తాడండి? పూసలన్నీ తెంపేయటానికి చూస్తాడు. అమ్మకి అన్నయ్యకి మధ్య ఎన్ని పూసలు ఉంటాయో అవన్నీ తెంపేయాలని చూసి అదే చేసుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ ఇంటర్వల్ ముందు స్కై ఈజ్ ది లిమిట్ అండి. ఇది ఆ బాబుని కొట్టిన తర్వాత అడుగేసి దాటటం, కాటరాజుని చంపటం, ఆ తర్వాత బాజీరావుని చంపటం, అక్కడి నుంచి వెళ్ళి ఒక అడుగు వేసి ఈ అడుగు జోలికి ఎవడు రాబాకండి రా అంటాం అన్నాక అసలు ఇంక సినిమా ఉంది, నేను ఎదిరించేవాడు ఎవడున్నాడు అని. కానీ ఉన్నారు. బాజీరావుని చంపాడు కాబట్టి రాజ్ బిహారీ వస్తాడు. అప్పలనాయుడు రాజకీయ నాయకుడు. అటైతే ఇటేసుకోండి, ఇటైతే అటేసుకోండి అన్న బలగంపూడి సీత లాంటి పాత్రలు అవి. ప్రస్తుతానికి తగ్గి ఉందాం అనుకుని తగ్గి ఉంటారు. సో ఇద్దరు విలన్లు సజీవంగా ఉన్నారు అని ఆ కథని, మాస్ కథని బతికిచ్చాడు. కానీ కలవాలనుకున్న అమ్మ ఇంకా కలవల, సెంటిమెంటల్ స్టోరీని అలా బ్రతికించి ఉంచి కలిసిన తమ్ముడు వీళ్ళ కలవకుండా చేస్తున్నాడు అన్న బాధని ఆ హృదయంలో డెవలప్ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. రాజ్ బిహారీని కూడా ఆ సినిమా మా వర్షంలో సీన్ లాగా నాకు గుర్తొచ్చింది నాకు. బట్ అది వేరు. వర్షంలో కూడా ప్రభాస్ పెట్రోల్ మీద పోసుకుని గోపిచంద్ని రారా ఇద్దరం చచ్చిపోదామంటే అతను వెనక అడుగులు వేసేస్తాడు.
అలాగే ఇక్కడ కూడా బాంబు తీసి అతను రారా అంటే వెనక్కి వెళ్తే వెనక్కి విసిరేసి నువ్వు వెనకడుగు వేసినప్పుడే తెలిసిపోయిందిరా అని చెప్పి వాడిని చేశాడు. అంటే నేను వీడిని గెలవలేన్న భయాన్ని పెట్టాడు, అప్పలనాయుడుకి పెట్టాడు. ఎందుకు పెట్టాడంటేనండి, అమ్మను కలిసే కథకి ఈ రచయిత, ఈ స్క్రీన్ ప్లే రచయిత ఎక్కువ విలువనిచ్చుకున్నారు. కాబట్టి వీళ్ళని తాత్కాలికంగా నిద్రపుచ్చారు. నిద్రపుచ్చి ఒక అద్భుతంగా అమ్మ కథని తీసుకుంటా వెళ్ళిపోయి ఆ సెంటిమెంట్ని పండించుకుంటా తీసుకువెళ్ళి ప్రీ క్లైమాక్స్లో ఫైనల్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక అద్భుతంగా అమ్మ కొడుకుని కలిపాడు. అయితే బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అని ఎందుకు అన్నానంటే, కంటిన్యూటీ ఆఫ్ థాట్ అనేది ఒక పాయింట్ ఉంటుందండి స్క్రీన్ ప్లేలో. దాన్ని గుర్తు చేసుకుంటా స్క్రీన్ ప్లే రాసుకోవడం మహత్తరంగా ఉంటుందండి. ఇందులో 3 ఉన్నాయండి కంటిన్యూటీ ఆఫ్ థాట్లు. ఒకటి, అమ్మ నిద్రొస్తాను నీ ఒళ్ళో పడుకోనా అనే షాటు. 2, ఒట్టేసి ఒక మాట, ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పనమ్మా అనేది 2వ మాట. 3, నా అన్నయ్య కోసం ఈ గంగాజలం తెచ్చిచ్చాను నాయన జాగ్రత్త అని కొడుక్కి ఇచ్చి వెళ్తే వాడు ఇసిరేశాడు. ఈ 3టికి కంటిన్యూటీ ఆఫ్ థాట్ ఏంటంటే, ఫస్ట్ దానికి కొడుకు అని తెలియక తల్లే బిడ్డను కాల్చేయటం అంత హృదయ విదారకమైనటువంటి క్లైమాక్స్ ప్రపంచంలో చాలా తక్కువ సినిమాల్లో దొరుకుతుంది. కాబట్టి అలాంటి టైంలో అప్పుడు మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు, ఈ మెళ్ళ ఎక్కడి నుంచి వచ్చిందిరా, దొంగిలించావా, నీకు దొరికిందా, అబద్ధం చెప్పకుండా చెప్పు, ఒట్టేసి చెప్పు అంటే అక్కడ ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా అనే మాట చెప్పగానే వాడు కొడుకు అని గుర్తుపెట్టింది. ఇది 2వ కంటిన్యూటీ ఆఫ్ థాట్. అప్పుడు అమ్మ నీ ఊళ్ళో పడుకోవాలనేది ఆ 2 అలా క్లబ్ చేశాడు. 3వ కంటిన్యూటీ ఆఫ్ థాట్ ఒకటి అద్భుతమైంది ఏంటంటే, గంగాజలం ఇస్తే ఇసిరేశాడు కదా, మీరు గుర్తెచ్చుకుంటే సరిగ్గా ఈ కాట్రాజ్ చేతుల్లో ఇతను ఏదో అయిపోతున్నాడు అనుకున్న టైంలో ఆ ఇసుకలో కలశం దొరికితే వేసి దాన్ని పెట్టి, అంటే అమ్మ ఏ కలశాన్ని వాడి కోసం తెచ్చాను రాందో దాన్ని పెట్టి కొట్టించారు. నా బొట్టాళ్ళకి అర్థమైపోతుంది, చాలామందికి అర్థమవుతుంది, కానీ మాస్కి ఎక్కడ అర్థమవుతుందో అన్న భయంతో డైరెక్టర్ అక్కడ డైలాగ్ కూడా రాయించుకున్నాడు. ఎవడ పెట్టానో కానీ మహానుభావుడు ఆ చెంబుని భలే పెట్టాడండి అని క్లాప్స్ కొట్టుంటారు డెఫినెట్గా థియేటర్లో. ఆ షాక్ ఎవరి మీద తీసాడంటే పక్కన ఉన్న అశోక్ మీద. వాడే పారేసిన చెంబు అతనికి అంత గొప్పగా ఆ తల్లి కోరిక మేరకి ఉపయోగపడింది. దిస్ ఈజ్ కంటిన్యూటీ ఆఫ్ థాట్ అండ్. సో ఇక్కడ మనం దీన్నంతా చూసుకుంటే సెకండ్ హాఫ్ని ఫస్ట్ హాఫ్ లాగా తీస్తే అనే ఆలోచన కామన్ ప్రేక్షకులకు వస్తుంది, కానీ అలా తీసుంటే ఈ సినిమా ఇంత హిట్ అవుతుంది. ఎందుకంటే అది పచ్చి మాస్ సినిమా ఆ స్ట్రెంగ్త్తో ఆగిపోయి ఉండేది. అమ్మా కొడుకుల అనుబంధాన్ని మించింది, తండ్రి కొడుకుల అనుబంధాన్ని మించింది, అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని మించింది. ఇలాంటి అద్భుతమైనటువంటి అనుబంధాలకు సంబంధించిన కథలు మీకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అవి అంతే, అవి ఆడుతూనే ఉంటాయండి. అవి ఆడుతూనే ఉంటాయి. మళ్ళీ ఎలాంటి కథ రాసినా ఇప్పుడు కూడా మళ్ళీ ఆడుతుంది. కాకపోతే ఇంత జాగ్రత్తగా స్క్రీన్ ప్లే చేసుకోవాలి. అయితే వర్షంలో లవర్ బాయ్ మాకు అందులోనూ ఫైట్లు చేశాడు, కానీ మోర్ లవర్ అంటే ప్రేమికుడు, యంగ్ హీరో లాగా అలా ఉన్నటువంటి అతను ఏడాది తిరగకుండానే ఇంత అద్భుతమైన, అంటే మేము ఈశ్వర్లో మాస్ రాసుకున్నాం, కానీ టాప్లో మాస్ అంటే ఇలా ఉండాలి అని మళ్ళీ రెండోసారి అప్పలనాయుడు దగ్గరికి వచ్చినప్పుడు అసలు 6 అడుగుల ఎత్తు కాదు ప్రభాస్, 67 అడుగుల ఎత్తున్న మనిషిలా కనపడ్డాడు ఆ పెర్ఫార్మెన్స్. సో విజయేంద్ర ప్రసాద్ రచన, రత్నం గారి డైలాగులు, రాజమౌళి స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్, ప్రభాస్, శ్రేయా, వేణుమాధవ్ పాత్రలు కూడా చాలా బాగుంటాయండి దీంట్లో. సరే విలన్స్ ఎప్పుడు బాగానే ఉంటారు అట్లా. సో అలా ఒక అద్భుతమైన చిత్రం ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు మాస్ అండ్ సెంటిమెంట్ని కనెక్ట్ చేసి కథ రాయాలి అని మీరు అనుకుంటే తప్పనిసరిగా మీరు ఛత్రపతి చూడండి. ఆ ఆర్డర్ని యూ కెన్ ఫాలో. నమస్తే.